చూడండి, అబ్రహాముకి పిల్లలు పుడతారని 100 ఏళ్ళకి నిరీక్షణ ఉందా? లేదు. కానీ నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాం ఏం చేసిండంట? నమ్మిండు. ఆ దేవుడు ఏం చేసిండు అంటే ఇది జరిగే అవకాశం లేదు, కానీ నువ్వు నమ్మితే, నువ్వు నిరీక్షిస్తే దేవుడు దాన్ని చేస్తావు. సారాకి పిల్లలు పుట్టే అవకాశమే లేదు, కానీ ఏం చేసిందంటే నమ్మింది. ఆర్ఫన్ రాజుని చేసుకుంది. అసలు ఆ పెళ్ళయ్యే అవకాశమే లేదు, కానీ నమ్మింది. అందుకు పొందుకోగలి. అందుకనే నీవు నమ్మితే పొందుకోగలుగుతావు. నమ్మిన వాడికి సాధిస్తామేంది? ఆ ప్రభుని ప్రార్థిస్తావు. ఎప్పేజంటే అయ్యా నా శరీరాలు విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండనిచ్చిన ఎడలా నేను దేవుడు ఇదిగో నువ్వు మనవి చేసి దాన్ని నీకు ఇస్తున్నావు. ఈరోజు నువ్వు ఏది ప్రార్థిస్తావో అది పొందుకొని పోతావు. మనం 1000 కొలదిగా 10,000 కొలదిగా మార్చబడి నీ నిధులు నింపబడును.